హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. రమేష్ను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే దానికి పోటీగా జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మొదటి నుంచి ఉత్కంఠ రేపింది. టీడీపీ నుంచి రమేష్, వైసీపీ నుంచి లక్ష్మి పోటీలో ఉన్నారు. చివరకు రమేష్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బాయ్కట్ చేశారు. ఎన్నిక జరుగుతున్న సమయంలో పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. హిందూపురం మున్సిపాలిటీలో క్యాంప్ పాలిటిక్స్ కాకరేపాయి. వైసీపీ నుంచి గెలిచి చైర్పర్సన్ అయిన ఇంద్రజ రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో చైర్మన్ పీఠం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం టీడీపీ ముందే అలర్ట్ అయింది. 20 మంది కౌన్సిలర్లను బెంగళూరు క్యాంపునకు తరలించడంతో హిందూపురం రాజకీయాలు వేడెక్కాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలోని 38వ వార్డులో వైసీపీ 30 గెలుచుకోగా టీడీపీ 6 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ, ఎంఐఎం చెరొక వార్డు గెలుచుకున్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక 14 మంది వైసీపీ కౌన్సిలర్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3న హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం టీడీపీ చేసిన క్యాంప్ రాజకీయాల స్కెచ్ ఆ పార్టీకి రిజల్ట్ ఇచ్చింది. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడతానని చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని నేను చేపట్టనున్న బాధ్యతను నిష్ఠతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను.